నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. విక్రమాదిత్య శ్రీనివాస్ రెడ్డి అని ఆయన మన యూనివర్సిటీ స్టూడెంటు. ఆయన విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవం మిత్ర జయంతి అని చెప్పి డిసెంబర్ 25వ తారీఖున ఈ విధంగా యజ్ఞం చేయబోతున్నారు హైదరాబాదులో సనత్ నగర్ దగ్గర. మానవ చరిత్ర ప్రారంభం నుండి సూర్యుడు ప్రపంచవ్యాప్తంగా మానవాళి దృష్టిని ఆకర్షించాడు. ప్రాచీన కాలంలో ప్రకృతి దేవతల్లో సూర్యుడు ప్రముఖ స్థానాన్ని పొందాడు. ప్రాచీన భారతదేశంలో సూర్య ఆరాధన అనేక కోణాల నుండి ముఖ్యమైనది. కానీ సూర్య ఆరాధన యొక్క అద్భుతమైన ప్రక్రియల యొక్క మూలాలు అజ్ఞానంతో కప్పబడ్డాయి. సూర్య ఆరాధన యొక్క మూలం వ్యవసాయ అభివృద్ధికి మరియు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రముఖ పాత్ర పోషించున్నట్లుగా చరిత్రలో కనిపిస్తుంది. సూర్య ఆరాధన కాంతి, జ్ఞానం, వెచ్చదనం మరియు సంతానోత్పత్తికి మూలంగా నిలుస్తుంది. విస్మరించిన మానవ జాతి గత వైభవం మళ్ళీ తిరిగి తీసుకురావాలన్న సంకల్పంతో, భారతదేశ అభివృద్ధి కాంక్షతో సూర్యుడు, సూర్యకిరణ విజ్ఞానము ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం ఈ ఉత్సవం. మరుగున పడిన సూర్య విజ్ఞానంలో భాగమైనటువంటి సూర్య గీతను ఈ సందర్భంగా పరిచయం చేయడం జరుగుతుంది. తేదీ 25/12/2025. సమయం 7 గంటల నుంచి 8 గంటల దాకా. కార్యక్రమ వివరాలు ఏంటంటే యోగా, సూర్య నమస్కారాలు 7 నుంచి 8 పొద్దున్న ఉదయం 25వ తారీఖు. 8 నుంచి 8:30 దాకా ఫలాహారము, పండ్ల రసము. తర్వాత 8:30 నుంచి 9:30 దాకా గోపూజ, వ్యాసరచన, విజేతల ప్రకటన. 9:30 నుంచి 11 దాకా ఆదిత్య హృదయ పారాయణంతో హోమం, నృత్యము, సూర్య అష్టోత్తరము, సూర్యగీత, అతిథుల ప్రసంగాలు, పారిశుధ్య కార్మికులు మరియు పోలీస్ శాఖ వారికి సన్మానం. 11 నుంచి 12:30 దాకా శ్రీ ఉషా పద్మిని సహిత సూర్యనారాయణమూర్తి కళ్యాణ వేడుక. ఇది విశిష్ట అతిథుల పేర్లు ఏంటంటే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సనత్ నగర్ శాసనసభ్యులు. శ్రీ గోపీనాథ్ రెడ్డి గారు, రిటైర్డ్ డీజీపీ. శ్రీ పి మురళీకృష్ణ గారు, కమాండెంట్ యూసుఫ్ గూడా. శ్రీ వేముల శ్రీనివాసరావు గారు, ఎడిషనల్ ఎస్పీ టీజీఎస్పీఏ. శ్రీ వివి వినాయక్ గారు, చిత్ర దర్శకులు. శ్రీ మణిశర్మ గారు, సంగీత దర్శకులు. శ్రీ రామలక్ష్మణ గారు, ఫైట్ మాస్టర్సు. శ్రీ వశిష్ఠ గారు, చిత్ర దర్శకులు. శ్రీ రమేష్ వర్మ గారు, చిత్ర దర్శకులు. శ్రీమతి లీలావతి గారు, సన్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్. శ్రీ స్వామిరెడ్డి గారు, అఖండ భారత విశ్వ హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షులు. శ్రీ జగన్ గురూజీ, యోగాచార్య. శ్రీ శ్రీనివాస్ గారు, అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జోనల్ ప్రెసిడెంట్. శ్రీ వి జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయవాది, తెలంగాణ హైకోర్టు. శ్రీమతి నిర్మలాదేవి గారు, ఆర్ఎస్ఎస్. శ్రీ ఎన్వి దివాకర్ గారు, రిటైర్డ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. శ్రీ సాయికృష్ణ గారు, గ్లోబల్ విజన్ కన్సల్టెన్సీ. శ్రీ జి మాధవరావు గారు, ఘట్టమనేని డెవలపర్స్. సూర్యగీత పారాయణం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ యుద్ధానికి బ్రహ్మాస్త్రం. B15 and 16 ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 5,18,000. ఫోన్ నంబరు 1800569766. ఇది vindyagroup.com. ఈయన శ్రీ విక్రమాదిత్య గారు, సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు. వీరు ఈ వింధ్యా గోల్డ్ వాళ్ళు మరి దీనికి ఏ విధంగా పరిచయమో ఇక్కడ రాయలేదు, సరే అది విశేషం. సో వీరు మాట్లాడిన మాటలు కూడా మనం విందాము. ఆ తర్వాత 2వ రోజున జరిగిన అతిరుద్ర హోమం గురించి, ఆ కార్యక్రమంలో జరిగిన విశేషాలు తెలుసుకుందాం. ఓం. సూర్యోస్మి. నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య అలియాస్ శ్రీనివాస్ రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వెంకట్ చాగంటి గారి శిష్యుడిగా రేపు 25వ తారీఖు ధర్మ పరిరక్షణ యజ్ఞం విశ్వ చైతన్య దినోత్సవంగా మిత్ర జయంతిగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఔషధ మూలికలని యజ్ఞంలో సమిధలుగా మనం హవిస్సుగా వాడడానికి ఈ అమృతం ఆయుర్వేదిక్ షాప్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఔషధయుక్తమైనవి. అవన్నీ ఒకసారి చూపించు.
ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఆరోగ్యం కోసం అమ్ముతూ ఉంటారు అమృతం ఆయుర్వేదిక్ షాప్లో. అక్కడికి వచ్చి ఈ రేపు యజ్ఞానికి కావాల్సినటువంటి సమస్తం తేనె, గురువుగారు చెప్పినటువంటి ఔషధ మూలికలన్నింటినీ కూడా సంగ్రహించడం జరిగింది. ప్రత్యేకంగా గుండె జబ్బుకు సంబంధించి తెల్లమద్ది అర్జున బెరడుని దాంట్లో ప్రధానంగా అవిసిగా వాడుతున్నాం. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి సుమారు 15 కేజీల ఆవు నెయ్యి, అలాగే అన్ని రకాలు కలిపి సుమారు ఒక 50 కేజీల వరకు గురువుగారు చెప్పినటువంటి ఔషధాలన్నింటినీ కూడా చూర్ణం చేసి ఆ చూర్ణాలని ఉండలుగా తయారు చేసి యజ్ఞంలో వాడడానికి ఈ అమృతం ఆయుర్వేదిక్ స్టోర్కి రావడం జరిగింది. ఇది పంజాగుట్లో ఉంది. సూర్యోస్మి. धरम ज्योतिः दक्षसरसिधारा जय बोलो गणेश महाराज की जय। समकष्टे कदम कष्टकटलो गजगन्धकः दुर्गणाध्यक्षं पालयन्तो विदानः श्रीवरदमूर्तये नमो नमः। हस्ते में भरष्यस्तमे शमांगरत्रनागरमाहिं से पुरुषंजगत् स्वाहा
रुद्राय नमः रुद्राय अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषको अहेकश्चतुर्वाणम्भजन् सर्वार्गार्धार्य स्वाहा रुद्राय नमः ताम्रो अरुणपदमब्रस्वमङ्गलाय देवागो रुद्र अभिनमस्वभजोरात्रियोज्ञां याश्चदेहस्तैषमपराधा भगवो स्वाहा रुद्राय नमः रुद्राय नमः तवर्जनो विशल्यो मानवान् उत अनेहन्नस्केशव आभृताय क्षेत्राणापतये नमः स्वाहा रुद्राय नमः नमो राजस्थपतये वृक्षाणापतये नमः स्वाहा रुद्राय नमः प्रविन्दले स्थाजोनापतये नमः स्वाहा रुद्राय नमः नमस्काभ्यो लिखागं सभ्यो मुष्टदापतये नमः स्वाहा रुद्राय नमः नमो शेखरे गिरिराजवृक्षाणापतये नमः स्वाहा नमस्मभ्यो नाग्र सूर्याय तस्याय स्वाहा आर्द्राय नमः नमः कूप्याय चापक्याय स्वाहा आर्द्राय नमः नमो मेघ्याय विद्युत्याय स्वाहा आर्द्राय नमः नमो भाग्याय रेश्म्याय स्वाहा आर्द्राय नमः नमः सोमाय रुद्राय स्वाहा आर्द्राय नमः नमः स्वाहा आर्द्राय नमः नमः सूर्याय तस्याय स्वाहा आर्द्राय नमः नमः कूप्याय चापक्याय स्वाहा आर्द्राय नमः नमो मेघ्याय विद्युत्याय स्वाहा आर्द्राय नमः नमो भाग्याय रेश्म्याय स्वाहा आर्द्राय नमः नमः सोमाय रुद्राय स्वाहा आर्द्राय नमः नमः अग्रेवधाय च गौरेवधाय च स्वाहा आर्द्राय नमः नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः स्वाहा आर्द्राय नमः नमः शम्भवे तमजोभवे च स्वाहा आर्द्राय नमः नमः शिवाय च शबराय च स्वाहा आर्द्राय नमः नमः पार्याय च वार्याय च स्वाहा आर्द्राय नमः नमः आर्याय च आर्याय च स्वाहा आर्द्राय नमः नमो गोष्ठ्याय कृत्याय च स्वाहा आर्द्राय नमः नमः कार्याय च परेष्ठाय च स्वाहा आर्द्राय नमः नमः प्रागोसव्याय च रजस्याय च स्वाहा आर्द्राय नमः नमो लोप्याय च लोप्याय च स्वाहा आर्द्राय नमः नमः प्रणयाय च प्रणशव्याय च स्वाहा आर्द्राय नमः అతిరుద్ర యాగం ప్రారంభం ఈనాడులో పడిందండి ఈ ఆర్టికల్. మందపరులో సోమవారం అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మశ్రీ వెంకట చాగంటి యుఎస్ఏ నేతృత్వంలో యజ్ఞదాత అక్కినప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు, పూడిపెద్ది నరసింహశర్మ, వింజమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 66 మంది వేద పండితులు యజ్ఞం చేపట్టారు. యజ్ఞశాల 4 ద్వారాలకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము పేర్లు పెట్టారు. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి
యాగ క్రతువులో భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన చేపట్టారు. ఇలా న్యూస్ ఆర్టికల్, చిన్న ఆర్టికల్ పడింది. ఎందుకంటే ఇది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ ఉండరు కదా, ఉండుంటే పెద్దగా పడేదేమో, అది విషయం అన్నమాట. సో 2వ రోజు కార్యక్రమాలు ఇలా ముగిశాయి. ఆ తర్వాత 3వ రోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొన్ని వీడియోలు, ఫోటోలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓ आराध्य गौरभे क्षयवीराय सुनमस्मै स्तोरक्षाजनो अधिकदेव प्रोक्यधान श्रमणे चन्द्रबलः स्वाहा आर्द्राय नमः स्वाहा आर्द्राय नमः नमस्ते सफलहायास्ते शास्त्रं हेतु यज्ञमस्मनगवन्दरा स्वाहा आर्द्राय नमः श्रीनकेभ्यो देवानां हृदयेभ्यः स्वाहा आर्द्राय नमः आनिर्हृदेभ्यो देवानां हृदयेभ्यः स्वाहा आर्द्राय नमः दरिद्रनिर्लोहिता ईशां पुरुषाणां ईशां पशूनां मा भैर्मा रोमो येषां किञ्चनां स्वाहा रुद्राय नमः रुद्राय प्रजधानेभ्यस्तवो नमस्कार रुद्राय नमः नमस्तेभ्यो विद्येभ्यस्तवो नमस्कार रुद्राय नमः प्रमन्यधर्मणस्तवो रात्रिलोभ्यां शास्त्रहस्तनोपराधा भगवो स्वाहा रुद्राय नमः
अन्योन्य ब्राह्मण सहायेन संकल्पित सप्ताह अतिरिक्त महायागाख्ये कर्मणि द्वितीय दिवस प्रातः काल प्रभृति सायंकाल पर्यन्तम् एतत् सर्वहो ओम जनार्दनाय नमः ओम पेत्राय नमः ओम हरये नमः నాలుగు రుద్రాలు రెండవ రోజు సాయంకాలం హోమం అంతా పూర్తయింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. యజ్ఞ ప్రసాదం రెండవ రోజు యజ్ఞం చేసినటువంటి శేష హవిస్సుని యజ్ఞ ప్రసాదంగా రెండవ రోజు మంత్ర పుష్పాలు అనంతరం కూడా కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపటి రోజు ఉదయం 5:30 గంటల నుండి యాగశాల శ్రేష్ఠాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి. स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः यस्य स्मृत्यानामोक्तनमो होमकृतार्षो नमो सम्पूर्णाज्ञान सत्यो देवदाशनं मन्त्रहीनं कृताहीनं भक्तिहीनं होदाशनाजद्धतुङ्गमजादेव परिपूर्णं तरस्तवे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आसिष्ठमैत्रावर्णकौण्डिन्यत्रजालुषे प्रवरान्वित कौण्डिन्यसगोत्रः आपस्तम्भसूत्रः यजुशाखाध्यायी शर्मा अहं भो अभिवादने आरुद्धावकेशवाय स्वाहा ओम ब्रह्मा ओम तद्वायो ओम तदात्मा ओम तत्सत्य ओम तत्सर्व ओम तत्पुरोर्नमः अंतरबोधतमोहाराम तमोहत्तो ప్రదర్శనలు చేసుకోండి. సమర్పయామి. అంతా చెప్పుకోండి. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. వెంకటరమణ వెంకటరమణ గోవింద రాధా రామచంద్ర భగవాన్ కి
వెంకటేశ్వర స్వామి వారికి, అన్నపూర్ణ విశాలాక్షి వెంకటేశ్వర స్వామి వారికి, హర నమ పార్వతీ